హాయ్ అండి. నిన్న హరివరాసనంలో మనం రెండవ చరణం నేర్చుకున్నాం కదా! ఇవాళ మూడోది నేర్చుకుందాం. అయితే మీలో ఎంతమంది నేర్చుకున్నారు అన్నది నాకు నిజంగా తెలియడం లేదు. అయినా కూడా నేను చెప్పాలి అనుకున్నాను కాబట్టి ప్రతిరోజు ఒక దీక్షలాగా మొదలుపెట్టి నేను చెప్తున్నాను. అయితే కొంతమంది కాల్స్ చేసి నాకు ఒక మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఏంటంటే, "మేడం చాలా బాగా అర్థమవుతున్నాయి. హ్యాండ్స్ అవి ఎలా తీసుకోవాలి ఏంటి" అని. ఇదేంటంటే నాకు మంచి ఆహ్, అంటే నేను ఏ ఉద్దేశంతో మొదలుపెట్టానో ఆ ఉద్దేశం నా నా సంకల్పం ఏదైతే ఉందో అది రీచ్ అవుతుంది అని అనిపించింది. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అదే మీరు మీ కామెంట్స్ రూపంలో చెప్తే కూడా ఇంకా నలుగురికి కూడా రీచ్ అవుతుంది కాబట్టి నేను చాలా అంటే ఇంకా ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి అవుతుంది. కొంతమంది ఈ తర్వాత ఈ పాట మొదలుపెట్టండి అని అడుగుతున్నారు. మీరు అడగడం, నేను చేయడం నా బాధ్యత అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఏ పాటలైతే కోరుకుంటున్నారో ఆ పాటలకి మెల్లగా ఒక్కొక్కటి చెప్పుకుందాం. డెఫినెట్‌లీగా చెప్పుకుందాం. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను. యూట్యూబ్‌లో చూసి నేర్చుకునే పద్ధతి కరెక్ట్ కాదు. ఇది ఓన్లీ ఇంట్లో సరదాగా చేసుకోవడం వరకు మాత్రమే. ప్రొఫెషనల్‌గా వెళ్ళాలి అంటే గురుముఖంగా చేయాలి. ఎందుకంటే మీరు ముద్ర పెట్టారు అని మీరు అనుకుంటారు. అది కరెక్టా? కాదా? అని ఒక టీచర్ మాత్రమే మనల్ని కరెక్ట్ చేయగలరు. యూట్యూబ్‌లో నేర్చుకునే ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పే సలహా అదే. మీరు కరెక్ట్ అని అనుకుంటున్నారు. కానీ కరెక్ట్ కాదు డెఫినెట్‌లీగా. గురువు మాత్రమే మీ తప్పుల్ని సరిచేయగలడు. గురుముఖంగా నేర్చుకునే పద్ధతి మనకి ఆనవాయితీగా భారతదేశంలో ఉంది. అదే కరెక్ట్ పద్ధతి. యూట్యూబ్‌లో మరెందుకు చెప్తున్నారు అంటే నేను 2, 3 విషయాలున్నాయి. అసలు ఏమీ తెలియకుండా ఊరికే బేసిక్ స్టెప్స్ నేర్చుకొని ఇన్‌స్టిట్యూట్స్ నడుపుతున్న వాళ్ళు, అసలు అది కూడా తెలియకుండా ఊరికే జస్ట్ ఆహార్యంతోటి డాన్సర్స్‌లాగా కనపడుతూ ఇన్‌స్టిట్యూట్స్, సినిమా పాటలవి మాత్రమే చెప్తూ ఇన్‌స్టిట్యూట్స్ నడుపుతున్న వాళ్ళు, వాళ్ళందరూ ఏంటంటే ఇలాంటి వీడియోస్ మీరు చూసుకున్నప్పుడు ముద్రలు ఇలా ఉంటాయన్నమాట. ఆహ్, అంగశుద్ధి ఇలా ఉంటుందనమాట. ఎక్స్‌ప్రెషన్ ఇలా ఉంటుందనమాట అని అట్‌లీస్ట్ మీకొక అవేర్‌నెస్ ఒస్తుంది. దానివలన మీరొక మంచి ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళామా, ఏదో పిచ్చి ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళామా అన్న విషయం గూడా మీకు తెలుస్తుంది. అంటే జస్ట్ కంపేర్ చేసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే. వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదు. మనం ఇక్కడ ఎంగేజ్ అవ్వకూడదు అన్న విషయం మీకు అర్థమవుతుంది. కనీసం ఆ అవేర్‌నెస్‌తో ఉంటారని ఒకటి. ఇంట్లో ఆహ్, చాలా కాలంగా లోపల నిగూఢంగా ఉండి ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు అనుకున్న వాళ్ళు చెప్తున్నారు. మేమింక వేరే ఏం చూడట్లేదు. పొద్దుందాకా ఈ వీడియో చూస్తూ, ఇది ప్రాక్టీస్ చేస్తూ, ఇది నాకొస్తుంది అన్న ఒక తృప్తిలో ఉంటున్నాం. మాకు చాలా హ్యాపీగా ఉందని. నిజంగా చాలా ఆనందం అనిపిచ్చింది. అలాంటి వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుంది. ప్రొఫెషనల్‌గా నేర్చుకోవాలంటే మాత్రం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఓకేనా? సరే. ఇవాల్టి మూడో చరణం. ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితం ప్రణవమందిరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దైవమాశ్రయేత్. ప్రణయ సత్యకం. ప్రణయ సత్యకం అంటే భక్తులందరి మీద చాలా ప్రేమగా ఉంటాడనమాట. భక్తులు ఎవరైతే ఆయన్ని నమ్మి ఆయన దగ్గరకొస్తాడో వాళ్ళ మీద చాలా ప్రేమగా కాపాడుతాడు అని చెప్పనని. స్వామి ప్రాణనాయకం. ప్రా మొత్తం ప్రాణులందరికీ కూడా ఆయన ప్రాణశక్తి అయ్యి నాయకుడై కాపాడుతున్నాడు అని. ప్రణత కల్పకం. ఎవరైతే భక్తులున్నారో వాళ్ళందరికీ కల్పవృక్షంలాగా కోరిన వరాలు తీరుస్తున్నాడు అని. స్వామి సుప్రభాంచితం. ఉదయించే సూర్యుడంతా దాన్నెలా చెప్పాలి? అంత భానుడి తేజస్సు ఎలా ఉంటుంది? సూర్యుడి తేజస్సు ఎలా ఉంటుంది? మనకి ప్రపంచం మొత్తానికి తేజస్సు ఇస్తూనే ఎక్కడలేని ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది కదా! ఈయన తేజస్సు కూడా అలాంటి ఉదయించే సూర్యుడి తేజస్సులాగా ఉందన్నమాట. ప్రణవమందిరం. సాక్షాత్తు ఓంకారమే ఆయన నివాసంగా ఉంది. ఆ ఓంకార ధ్వని ఏదైతే ఉందో ఆయన నివాసంగా ఉందన్నమాట. ఆయన అందులో నివసిస్తున్నాడు. అంటే ఆ ఓంకార ధ్వనిలో మనం చూస్తున్నది భగవంతుడిని, అయ్యప్ప స్వామిని అని ఇందులో చెప్తున్నారు. స్వామి కీర్తన ప్రియం. ఆయన నర్తన ప్రియుడు, కీర్తన ప్రియుడు.
అంటే ఎవరైతే నేను ముందే చెప్పాను ఈ కళలు దైవ కళలు. ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళు స్వయంగా ఆ దైవత్వాన్ని, ఆ తేజస్సుని వాళ్ళు అనుభవిస్తారు. చూసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది. అంటే చాలామంది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు కానీ ఆ కళ వల్ల వచ్చే ఆ దైవత్వం అనేది వాళ్ళలో కనిపించదు. కానీ కొంతమంది ఎప్పుడు పట్టుకుంటారో స్వాతి తిరునాళ్ళు లాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి కాదు. అయినా కూడా ఒక్కసారి పట్టుకున్నారు అంటే ఇంకా అమ్మవారిని వదిలిపెట్టరనమాట. అలాగా మనం ఎవరైతే ఈ కళని ఒక దైవంగా, ఒక పూజగా భావిస్తారో వాళ్ళందరూ కూడా దేవుడికి చాలా ప్రియమైన వాళ్ళు అని ఇక్కడ అర్థం. అంటే త్యాగరాజస్వామి, అన్నమయ్య లాగా కీర్తన ప్రియం. అంటే ఎవరైతే కీర్తనలు, పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ, నర్తిస్తూ దేవుడికి తమని అర్పించుకుంటారో వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం అని చెప్పనని. హరిహరాత్మజం స్వామి దైవమాశ్రయేత్. హరిహరుల వాళ్ళ ఆత్మజుడు దైవమాశ్రయత్ అనేది మామూలుగా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ప్రణయ సత్యకం. ప్రణయ సత్యకం చేసేటప్పుడు చెప్పాను కదా, భక్తుల అందరికీ నిజంగా ఆయనకి ఒక ప్రేమ అనేది నిజంగా వాళ్ళకి ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళ మీద ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నాడు అని. చూడండి, నమస్కారం చేసినట్టే. ప్రణయ సత్యకం. చూడండి, సారీ, ప్రణయ సత్యకం. ఓకే, ప్రణయ సత్యకం. ఏ ఏ హస్తాలు ఇవి? అలపద్మ హస్తాలు. ఓకే, ప్రణయ సత్యకం. 2 స్వామి ప్రాణనాయకం. మొత్తం విశ్వంలో ఉన్న ప్రాణులన్నిటికి కూడా అతను ప్రాణశక్తి అయి నాయకుడై నడిపిస్తున్నాడు అని. ప్రాణనాయకం. చేయగలిగితే అన్నీ చెయ్యొచ్చు, చేయలేకపోతే ప్రాణ నాయక దీన్ని మాత్రం చూపిద్దాం. ప్రాణ అలపద్మం, హంసాస్యం 2 ఒకటి పైన ఒకటి. ప్రాణ, మళ్ళీ ఇక్కడి నుంచి అర్ధచంద్రహస్తం నుంచి శిఖరహస్తంలోకి వెళ్తున్నాం. ఓకేనా? సో ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం. 2. 3వది ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచిత. అది ప్రణతకల్పకం అనేది కల్పవృక్షంలాగా వరాలు ఇస్తున్నాడు అనేది మనం ఒక చెట్టు రూపంలో చూపిస్తాం. చూడండి, చెట్టుని ఇక్కడి నుంచి ప్రణతకల్పకం, దాన్ని అంటే ఆ ఫ్లోలో అయితే ఇలాగ ఇక్కడ ఉన్నాయి 2 ఛాన్స్. దీన్ని ఇటు నుంచి ఇలా ఒకటి, ఇటు నుంచి ఇలా ఒకటి తీయండి, ఈజీగా ఉంటుంది. ప్రణతకల్పకం స్వామి. ఇది త్రిపతాక హస్తాలు. చూడండి, రైట్ హ్యాండ్ టువర్డ్స్ లెఫ్ట్ ఇట్లా వెళ్ళి ఇక్కడి వరకు చెట్టులాగా బ్రాంచెస్ ఎక్స్పాండ్ అయినట్టుగా చూపించుకోవాలి. ఓకేనా? ప్రణతకల్పకం స్వామి. ఉదయించే సూర్యుడు అనుకున్నాం కదా, ముకుళ హస్తం, ఇది సూర్యుడి ముద్ర. సుప్రభాంచితం. ఇక్కడి నుంచి చూడండి, కొండల వెనకాల నుంచి సూర్యుడు ఉదయించి ఇక్కడ వచ్చి ఆగినట్టుగా. ఇది ముకుళ హస్తం, ఇది సూర్యుడిని చూపించే హస్తం. ఓకే, సుప్రభాంచితం. ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టాలి సూర్యుడిని ఎప్పుడైనా సరే. ప్రణవ మందిరం. ప్రణవ మందిరం, ఓంకారాన్ని మందిరంగా చేసుకున్నాడు అంటే ఓంకారంలో, ఆ ప్రణవ మంత్రంలో ఆయన ఉన్నాడు అని కదా మనం చెప్తున్నాం. ఇది డోలా హస్తం పెట్టి, ఇది మళ్ళీ హంసాసి హస్తం పెట్టి ఈ ఎస్ లాగా, ఒక ఎస్ లాగా డ్రా చేయాలి. ఓకే, చూడండి, 1 2 3. ఓకే, ప్రణవ మందిరం. ప్రణవ మందిరం స్వామి కీర్తన ప్రియం. ఇది సూచీహస్తం, ఇది కూడా కింద సూచీహస్తం. కీర్తన ప్రియం అంటే తాన్పుర చూపించినట్టుగా అనమాట. కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయేత్. ఓకే, మళ్ళీ ఒక్కసారి చెప్తాను.
ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం. చూడండి, ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణత. మళ్ళీ ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితం ప్రణవమందిరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దైవమాశ్రయేత్. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనేది మన శ్రేయ మీకు చేసి చూపిస్తుంది. ఓకేనా? ప్రణయ సత్యకం. చూసారా? 2 అడుగులు ముందుకి, ఒకసారి చీర కొంచెం బయట పెట్టి చూపించు. ప్రణయ సత్యకం 1 2 3. ఓకే, మళ్ళీ ప్రణయ సత్యకం. ఇప్పుడు హ్యాండ్స్తో కలిపి చూడండి. అది ప్రణయ సత్యకం. ఒక ముద్రలోంచి ఇంకో ముద్రలోకి వెళ్ళి ఇంకొకరిని ఎలా కనెక్ట్ చేసుకుంటుందో అబ్జర్వ్ చేయాలి. స్వామి ప్రాణనాయకం. చూడండి, ఏం లేదు, లెగ్ లిఫ్ట్ చేసింది, ప్రాణనాయకం అని చెప్పని చూపించి దానిలో నుంచి ఆ నాయకుడి ముద్రను చూపించింది, అలా లెగ్ లిఫ్ట్ చేసి. ఓకే, 2 ఒకసారి చూడండి. ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం. ఓకే, 3 ప్రణత కల్పకం. చూడు, ఇది ఇలా తీసుకో. ప్రణత కల్పకం, ప్రణత కల్పకం. 2 త్రిపతాక హస్తాలు. జస్ట్ ఒక అడుగు ముందుకు వేస్తూ దీన్ని ఇలాగా, దీన్ని ఇలా తీసి ఇది చూపించాలి. ప్రణత కల్పకం స్వామి సుప్రభాంచితం. ఇది చూపించాలి, సుప్రభాంచితం. చిన్న ఇది సూర్యుడు వస్తున్నట్టుగా బాగా కిందికి వెళ్ళి సుప్రభాంచితం, సూర్యుడు ఉదయించేది అలా చూపించుకోవాలి. చూడండి ఏం చేసింది, ముకుళ హస్తం నుంచి సూర్యుడిని ఇలా, అంటే కొండల వెనకాల నుంచి ఉదయించేటప్పుడు ఎలా కనిపిస్తాడు మనకి, అదనమాట. కాలు ముందుకు వేసుకొని ఒకసారి చూపించి, లెగ్ చూపించు. ముందుకు వేసుకొని అదే కాలు వెనక్కి పెట్టి లాంగ్ స్ట్రెచ్ తీసుకోవాలి. ఓకే, సుప్రభాంచితం. ఆ తీయటం చూడండి, ఎక్కడ వంకర్లు లేకుండా తెచ్చి ఇక్కడ పెట్టాలి. మీరు ఏదో తెచ్చి ఇక్కడ పెడితే దాని బ్యూటీ ఉండనే ఉండదు. ఓకే, చక్కగా సూర్యుడు ఎలాగ బయటికి అలా వస్తున్నాడో అది మీరు ఫస్ట్ ఫీల్ చేస్తే అది అవుట్పుట్ అనేది అలా వస్తుంది. సుప్రభాంచితం ప్రణవమందిరం. ఇది డోలాహస్తం. చిన్న 1 2 3 4. ప్రణవమంది. ఒకదానికి ఒకటి అడుగు వేసుకుంటే వెళ్ళు. వెళ్ళు, స్పీడ్గా వెళ్ళు. ప్రణవమంది. ఇందుకే ఇక్కడ గీస్తున్నావు పిచ్చి గీతలాగా. ప్రణవమందిరం, ప్రణవమందిరం స్వామి. ఇది 2 సూచి హస్తాలు ఒకదాని కింద ఒకటి. కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయేత్. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఓకే, ఒకసారి మొత్తం కంటిన్యూస్గా చేస్తుంది ఒకసారి చూసుకోండి. ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితం ప్రణవమందిరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయేత్. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఓకేనా? ఇది
ఇవాల్టి పాఠం ఇది. చక్కగా చూడండి, ప్రాక్టీస్ చేయండి. నాకు మీ ఎక్స్‌పీరియన్స్‌ని కామెంట్ చేయండి. వీడియో ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాక్సిమం తెలిసిన వాళ్ళకి, ఎవరికి ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళకి ఈ వీడియోని పంపించండి. ఇంకా ముందు ముందు మంచి పాటలు నేర్చుకుందాం. మీకు అర్థం కాకపోతే నన్ను కామెంట్‌లో అడగండి. లేదంటే 8884 నంబర్ నేను షేర్ చేస్తున్నాను. మాకు ఆన్‌లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఆఫ్‌లైన్ క్లాసెస్ ఉన్నాయి. మీరు చక్కగా జాయిన్ అయ్యి డీటెయిల్డ్‌గా నేర్చుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, యూట్యూబ్‌లో నేర్చుకోవడం అనేది సజెస్టబుల్ కాదు. మీ తప్పులు మీకు తెలియదు. మీకే తెలియకపోయినా మీరు నేర్చుకొని కరెక్టే అనుకోని మీరు మళ్ళీ ఇంకొక 10 మందిని చెడగొడతారు. కాబట్టి ఇది ప్రొఫెషనల్‌గా నేర్చుకునే పద్ధతి ఇది కాదు. కాకపోతే ఇంట్లో సరదాగా ఇంకెవరికీ నేర్పకుండా మీకు మీరు మీ చుట్టాల దగ్గరో, మీ దేవుడి దగ్గరో చేసుకుంటాము అనుకునే వాళ్ళ కోసం ఒకటి, ముద్రలు ఎలా పడుతున్నారు అంటే ఏదో ఒక పిచ్చి ఇన్‌స్టిట్యూట్స్‌లో జాయిన్ అవ్వకుండా కనీసం ఇలా చూసినప్పుడు ఇది కరెక్ట్ కాదేమో అనే అవేర్‌నెస్‌తో ఉంటారు అన్న ఉద్దేశంతో. అంటే గల్లీకొక పనికిరాని ఇన్‌స్టిట్యూట్స్ నడుపుతున్నారు. వాళ్ళకేం తెలీదు. కానీ మేము ఆళ్ళని కదిలిస్తే ఒకటే చెప్పేస్తున్నారు. యూట్యూబ్‌లో అన్ని పాటలు వస్తున్నాయిగా, అవి చూసి వీళ్ళకి చెప్తే అయిపోతుందని చాలా సింపుల్‌గా, అంటే వాళ్ళ కెరియర్ మీద ఏం మాత్రం అవేర్‌నెస్ కానీ, శ్రద్ధ కానీ లేకుండా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళని మీరు కొంచెం ఆ అవేర్‌నెస్‌తో ఉంటారు అని, ఇలా అంటే వాళ్ళు చేస్తుంది తప్పు, ఈ ముద్రలు ఇలా పట్టకూడదు, కరెక్ట్‌గా నేర్చుకుంటే ఇలా ఉంటుంది అన్న విషయం మీకు తెలుస్తుంది అన్న ఉద్దేశంతోటి మేము చేస్తున్న ప్రయత్నం ఇది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. మ్యాక్సిమం మీరు ఈ ఛానల్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ సపోర్ట్ నాకివ్వండి. మీ డౌట్స్‌ని అడగండి. డీటెయిల్‌గా నేర్చుకోవడానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు చక్కగా అందులో మీ డౌట్స్ అడగొచ్చు. సర్టిఫికేట్ కోర్సెస్ చెప్తారా అని అడుగుతున్నారు. అన్నీ మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి చక్కగా నేర్చుకోండి. నాకు మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయాలి. సరేనా?